ములుగు మండలం జీవంతరావుపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క చిత్రపటానికి గ్రామ రైతులు పాలాభిషేకం చేశారు. ఈ నెల 26న భారత రాజ్యాంగం ఆమోదం తెలిపిన రోజు నాడు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా 4 కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకాల్లో భాగంగానే రైతు భరోసా డబ్బులు రైతు ఖాతాలో జమ చేసినందుకు గ్రామ రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆంగోత్ వంశీకృష్ణ, ములుగు మండల పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఆలో దేవ్ సింగ్, గ్రామస్తులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. ఏదైతే మా జీవంతరావుపల్లి గ్రామానికి సంబంధించి ఇక్కడ ఉన్న గ్రామస్తులకు ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, డబుల్ బెడ్రూమ్, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, అలాగే రైతు భరోసా అయితేనేమి, ఇది ఏదైతే ఈ 4 స్కీములు పెట్టినలో నిన్న సాయంత్రం సుమారుగా 5 నుంచి 6 గంటల ప్రాంతాన మాకు సంబంధించి రైతుల భరోసా రైతులందరికీ, అంటే మా జీవంతరావుపల్లి గ్రామంతో పాటుగా రెవెన్యూ విలేజ్ అయినటువంటి బండారపల్లి గ్రామానికి సంబంధించిన సుమారుగా 900 మంది పైచిలుకు రైతులందరికీ టింగు అని చెప్పి నిన్న మెసేజ్లు వచ్చి మా ఖాతాలలో డబ్బులు జమ కావడం జరిగింది. దానికి గాను ఇక్కడ ఉన్న రైతాంగం అందరూ చాలా సంతోషంతో ఉన్నారు. అలాగే ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని మా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ ఇల్లు వచ్చే విధంగా కృషి చేసినటువంటి మా మంత్రివర్యులు సీతక్క గారికి, అలాగే జిల్లా కలెక్టర్ దివాకర్ సార్ గారికి, అలాగే సహకరించినటువంటి జిల్లా అధ్యక్షులు వైరాగ్ అశోక్ గారికి, మా గ్రామస్తుల అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకా ఉన్నటువంటి రేషన్ కార్డులు కూడా గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏదైతే రేషన్ కార్డులో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కొన్నిసార్లు అప్పీల్ చేసుకొని మీ సేవ ద్వారా కానీ ఇంకా వేరే రకాలుగా ఎంపిక తిరిగి రావు అనే ఒక ఆలోచనకు వచ్చి నీరు గారిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు కొత్తగా కార్డులు ఇవ్వడంతో అవి కూడా మొన్న 2 రోజుల నుంచి వెళ్ళి గ్రామాన మన ఇంటింటికి తిరిగి ఇక్కడున్న సెక్రటరీ ఎంపీడీఓ గారు ఇవ్వడంతో అందరూ చాలా సంతోషంతో ఇవాళ మా గ్రామస్తులు అందరూ సంతోషంగా ఉన్నారు. దానికి కారణంగానే ఈరోజు మా మంత్రివర్యులు సీతక్క గారికి, మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఇవాళ మా గ్రామస్తులందరూ, మా రైతులు, మా మహిళలు వాళ్ళందరి కోరిక మేరకు ఇవాళ మేమందరం సంతోషంతో పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఈ 4 పథకాలను ఇంత గొప్పగా క్షేత్రస్థాయిలో నిరుపేదలకు, అర్హులకు గ్రామ సభల ద్వారా అందించడం అనేది గొప్ప కార్యక్రమం. దీన్ని మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం. దీనికి గాను మా గ్రామస్తులు అందరి తరఫున మంత్రివర్యులు సీతక్క గారికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.